అవసరంలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. రష్యా భారత్ సంబంధాలు అలాంటివే. ఇండియా రష్యా సంబంధాలు అంటేనే ఒక భావోద్వేగం, ఒక ఎమోషనల్ బాండింగ్. ఆర్థిక, రక్షణ, దౌత్య సంబంధాలకు మించి అతీతంగా ఉండే ఒక భావన, ఒక ఎమోషన్ ఉంటుంది. రెండు దేశాల మధ్య కాకుండా ఇరు దేశాల ప్రజల మధ్య కూడా ఒక అద్భుతమైన బంధం ఉంటుంది. గత 75 ఏళ్ల నుంచి కాలానికి అంతర్జాతీయ ఒడిదుడుకులకు నిలబడి ఒకే విధంగా కొనసాగుతోన్న గొప్ప బంధం భారత్ రష్యా సంబంధం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు వస్తున్న సందర్భంగా భారత్ రష్యా సంబంధాలపై ఇన్డెప్త్ అనాలిసిస్ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు నమస్తే. భారత్ అండ్ రష్యా ఈ రెండు దేశాల మధ్య బంధం ఇప్పటిది కాదు, ఎప్పటిదో. సో ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఈ బాండింగ్ని మీరు ఎలా చూస్తారు? ఎస్ అండి, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ ఇండీడ్ అంటారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్ అంటారు. అంటే ఏంటి, మన అవసరంలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అని ఒక నానుడు ఉంటుంది, ఒక ప్రోవెర్బ్ ఉంటుంది అనమాట. దీనికి తగ్గదే భారత రష్యా సంబంధాలు. ఈ భారత రష్యా సంబంధాలు చెప్పాలి అంటే ఏదో అంతర్జాతీయ నిపుణులు అయినప్పటికీ ఈ ఏదో ఒక రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల బాంధవ్యాల రూపంలో నేను చెప్పలేనండి. ఎందుకంటే రష్యా భారత సంబంధాలు బియాండ్ టూ కంట్రీస్ అండి. ఇట్స్ ఎ బియాండ్ టూ కంట్రీస్. ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్ టు ఏ రిలేషన్స్ బిట్వీన్ ది టూ నేషన్స్. ఎందుకంటే ఒక అతీతంగా ఉంటుందన్నమాట, ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది. రష్యా భారతదేశాల మధ్య ఒక ఎమోషనల్ బాండ్ ఉంది. ఇదేదో రెండు దేశాల మధ్య అవసరాల కోసం ఏదో ఆర్థిక, రక్షణ, ఈ దౌత్య సంబంధాలు అనేవి ఒకటి మెయింటైన్ చేస్తాం. దాన్ని వ్యూహాత్మక సంబంధాలు, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అంటారన్నమాట. స్ట్రాటజిక్ రిలేషన్షిప్ లేదా వ్యూహాత్మక సంబంధాలు అంటే ఆర్థిక, రక్షణ, దౌత్య, ఈ టెక్నాలజికల్ అన్ని రకాల్లో ఒక సంబంధ బాంధవ్యాలు. నువ్వు నాకేమిచ్చావు, నేను నీకేమిస్తున్నా, క్విడ్ ప్రోకో అంటాం చూడండి. నువ్వు నాకేమిచ్చావు, నేను నీకేమిస్తా. లేదా రెసిప్రోకల్ రిలేషన్షిప్ అంటారు. ఒకళ్ళు ఇది ఇస్తే ఇంకొకళ్ళు ఇది ఇస్తారన్నమాట. ఈ సంబంధాలు కావు భారత రష్యా సంబంధాలు. ఇట్స్ ఎ బియాండ్. రష్యా భారతదేశం నుంచి ఏమి ఇస్తున్నావని ఎప్పుడు అడగదు. అడగకుండానే రష్యా మనల్ని సర్వనాశనం నుంచి కాపాడిందండి. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. అన్లెస్ రష్యా ఈజ్ దేర్, అన్లెస్ రష్యన్ ప్రొడక్షన్ ఈజ్ దేర్, ఇండియా వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ లైక్ దిస్ అండి. రష్యా హెల్ప్ లేకపోతే ఇప్పుడు భారతదేశం అస్తిత్వమే ఉండకపోను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే రష్యా అంత ఆదుకుందండి. అందుకే రష్యాకి మొత్తం ఈ భర్తావనే రుణపడి ఉంటుంది. ప్రతి భారతీయుడు రష్యాకి రుణపడి ఉన్నారండి. అందుకే మోడీ ఎంతటి ప్రెషర్ ఉన్నా ప్రపంచంలో అమెరికా, యూరోపియన్ దేశాలన్నీ కూడా మన మీద ఆంక్షలు విధించి ఏ మాత్రం రష్యాకి హెల్ప్ చేయొద్దన్నా ఇండియన్స్ ప్రతి వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రష్యాకి అంటే మనకి ఇచ్చే పొజిషన్లో ఇప్పుడు రష్యా లేదండి. ఈరోజు ఏదో యుద్ధ విమానాలు వీడి తప్పితే, కానీ అది విపత్కర పరిస్థితిలో ఉంటే ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయి మనం ఆయిల్ దిగుమతి చేసుకునే ఒక నెపంతో ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ట్ 2 years నుంచి సుమారు $300 బిలియన్ డబ్బు దానికి ఇచ్చాం. ఇంపోర్ట్ చేసుకుని ఎవ్వరు చెప్పినా మనం ఆగలేదు. అందుకే ట్రంప్ అక్కడ గోలండి. ఎందుకంటే భారతదేశం ఈ భర్తావని ప్రతి భారతీయుడు రష్యాకి రుణపడి ఉన్నాం. ఇందులో ఎటువంటి తిరగలేదు. దాన్ని ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది. రష్యా చూడండి, దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. ఎంతటి ఒక అద్భుతమైన, ఎందుకు రష్యా అంటే ఇండియాలో నిరక్షరాస్యులకి ప్రతి గ్రాస్ రూట్ లెవెల్, ఈవెన్ ట్రైబల్ దండకారణ్యంలో నివసిస్తున్న ట్రైబల్ పీపుల్ కూడా, అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్గా తక్కువగా ఉంటారన్నమాట, అవగాహన, మీడియాకు దూరంగా ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకు కూడా తెలుసు రష్యా అంటే ఏంటో. ఎందుకు అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అది ఏప్రిల్ 3వ తారీఖు 1984వ సంవత్సరం. ఆ సంవత్సరంలో రష్యా సోయిజ్ అనే ఒక అంతరిక్ష నౌక భారతదేశానికి చెందిన రాకేష్ శర్మని స్పేస్లోకి తీసుకెళ్ళింది. ఈ స్పేస్లోకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాకేష్ శర్మతో మాట్లాడారు. ఆయన స్పేస్లో ఉంటే, అంతరిక్షంలో ఉంటే ఆయన అడిగిందనమాట ఇందిరాగాంధీ, నీకు అక్కడి నుంచి చూస్తున్నావు కదా భూమి దాటేసి, నీకు ఈ భారతదేశం ఎలా కనిపిస్తుంది అని అడిగిందనమాట ఇందిరాగాంధీ గారు. అక్కడ రాకేష్ శర్మ చెప్తారు, ఇట్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఆల్ నేషన్స్ ఆఫ్ ది గ్లోబ్ అంటాడు. అంటే అన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశం గొప్పగా కనిపిస్తుంది అంటారు. దానికే మహమ్మద్ ఇక్బాల్ రాసిన ఒక పోయం ఉంటుంది, అదే సారే జహాసే అచ్చా అని.
అది ప్రతి భారతీయుడు విన్నాడు. అసలు మన రాకేష్ శర్మ అక్కడికి ఎలా వెళ్ళాడు అంటే రష్యా తీసుకెళ్ళింది. అలాంటివి ఉంటాయి అన్నమాట. అదేవిధంగా 1971 యుద్ధంలో ఇండియాని కంటికి రెప్పలా కాపాడింది. అమెరికా బ్రిటన్ కలిసి భారతదేశాన్ని 100 ముక్కలు చేద్దామని డిసైడ్ అయింది. అప్పుడు నిక్సన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కలిసి ఆ క్షణంలో ఇండియాని రక్షించింది. చైనా అటాక్ చేయకపోతే దాన్ని ఆపింది. రష్యా యొక్క న్యూక్లియర్ సబ్మెరీన్స్ బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చి భారతదేశాన్ని అలా కంటిగా రెప్పలా కాపాడకపోతే 1971లో ఇండియా 10 ముక్కలు చేసిన అమెరికా. ఇలాంటివి ఇండియా మనసుల్లో, ప్రతి ఇండియన్ యొక్క మనసుల్లో నాటుకుపోయి ఉంటాయి అన్నమాట. అరే రష్యా లేకపోతే మనం ఎక్కడుందామని. అందుకనే ఈరోజు యుఎస్ వెళ్ళిపోయిన H1B వీసాలు ఉన్న అమెరికాలో నివసిస్తున్న ఇండియన్స్ను కూడా నీకు అమెరికా అంటే ఇష్టమా, రష్యా అంటే ఇష్టమా, నాకు రష్యా అంటే ఇష్టం అంటాడు. అంటే ఇండియన్స్ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది రష్యా సంబంధాలు. అందుకే ఈరోజు వ్లాడిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తూ ఉంటే భారతదేశం పులకించిపోతుంది. ఒక అద్భుతం అనమాట. రష్యా ఈరోజు చాలా పేద దేశం అండి ఇండియాతో పోలిస్తే. ఎందుకంటే $2.5 ట్రిలియన్ దాని ఎకానమీ. ఇండియన్ ఎకానమీ 4.2 ట్రిలియన్, 4th లార్జెస్ట్ ఎకానమీ. కానీ ఈరోజు మనం చాలా సంపన్నం అయిపోయాం రష్యాతో పోలిస్తే. భవిష్యత్తులో ఇంకా అయిపోబోతున్నాం. కానీ రష్యా అనేదాన్ని మనం ఇప్పుడు ఇండియా ఎలా చూస్తుందంటే ఈక్వల్ పార్ట్నర్గా చూస్తుంది. రష్యా కూడా అలాగే చూస్తుంది. ఇండియాకి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మనల్ని ఆదుకునే ఒకే ఒక దేశం రష్యా. దీన్ని ఏమంటారంటే కాలాతీతమైన, అంటే ట్రాన్సెండెంటల్ టు టైమ్స్ అండి. అంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి అక్కడ లెనిన్ పరిపాలకుడుగా ఉన్నప్పటి నుంచి లెనిన్, స్టాలిన్, తర్వాత వచ్చిన బ్రెజ్నేవ్ అని, క్రుచ్చేవ్ అని, తర్వాత వచ్చిన మెద్వదేవ్ అని, బోరిస్ ఎల్సిన్, ఇప్పుడు పుతిన్ వరకు ఎవరు అధికారంలో ఉన్న రష్యన్స్ ఇండియాను అద్భుతంగా చూస్తారు. అదేవిధంగా ఇండియాలో కూడా నెహ్రూ టు మోడీ చూడండి, ఎన్ని సైద్ధాంతికులు, ఎన్ని పొలిటికల్ పార్టీస్, అసలు నెహ్రూ అంటే మోడీకి పడదు. అయినప్పటికీ నెహ్రూ విధానాన్ని ఈ ఒక్క విధానంలో మాత్రం మోడీ తప్పకుండా అనుసరిస్తారు. అదేంటంటే రష్యాతో సంబంధాలు. రష్యా అంత అతీతమైనది. అంటే దేశంలో ఐడియాలజీస్, సైద్ధాంతికలకు, రాజకీయ సైద్ధాంతికతలకు అతీతంగా భారతదేశ పొలిటికల్ పార్టీస్, భారతదేశం రష్యాతో సంబంధాలు చూస్తుంది. అదేవిధంగా రష్యాలో ఎవరు అధ్యక్షులు ఉన్నా ఇండియాతో సంబంధాలు చూస్తారు. అంటే సైద్ధాంతికతలకు అతీతం, ఐడియాలజీస్కి అతీతం, కాలానికి అతీతం. చూడండి, ప్రపంచం 1947 నుంచి ఇప్పటి వరకు ఎంతో మారిపోయింది. కానీ భారత రష్యా సంబంధాలు మారవు. ఇదే నిజమైన ఫ్రెండ్షిప్ అనేది. తర్వాత భారతదేశం ఈరోజు ఆర్థిక, రక్షణ, ప్రతి రంగంలోనూ రష్యా హెల్ప్ మనం తీసుకున్నాం. ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతంగా అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. అందులో సోషలిజం అనే వర్డ్ తీసుకోవడం జరిగింది, ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకోవడం జరిగింది, ఆదేశ సూత్రాలను యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. నెహ్రూ అయితే ప్లానింగ్ కమిషన్ అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. 5 year ప్లాన్స్ అవే, ఇండియాలో ఐఐటీలు అవే. ఇలా ఒకటి కాదండి, రష్యా భారత సంబంధాలు చెప్పాలంటే ఒక బుక్ సరిపోదనమాట. ఒక గంటలు సరిపోదు. ఒక అద్భుత బంధం. ఈ అద్భుత బంధానికి ఈరోజు ఈ రష్యా అధ్యక్షుడు భారతదేశం వస్తూ ఉంటే ఈరోజు 7 గంటలకి ఇండియాలో దిగబోతున్నాడు అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీకి మనసు నిండా అదే. ఇండియాలో ఏ కార్యక్రమం జరిగినా ఈ ఇండియన్స్ అంతా దాని మీదే పెడుతున్నాడు. పుతిన్ ఎప్పుడు మన ఇండియాలో ల్యాండ్ అవుతారు అని. రష్యా అధ్యక్షుడు కూడా ఏదో భారతదేశం వెళ్తూ ఉంటే ఏదో పరాయి దేశం వెళ్ళినట్టు ఆయనకు ఉండదండి. ఎంత విపత్కర పరిస్థితులు ఈరోజు రష్యా ఉంది. యుద్ధంలో చిక్కుకుపోయి ఉంది. అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో నాటో దేశాలు, అమెరికా ఎక్కుపెట్టి ఉన్నాయి. కానీ ఆయన చాలా జాగ్రత్తగా ఇండియా వస్తున్నాడు. ఎందుకంటే ఇండియా సంబంధాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ప్రపంచంలో దీనికి ఈవెన్ భవిష్యత్తులో కూడా, నేను స్లోగా చెప్తానండి, భవిష్యత్తులో కూడా భారత రష్యా సంబంధాలు విల్ బి ఎటర్నల్, అది పర్మనెంట్గా ఉండబోతున్నాయి.